ఓ సంచలనమైనటువంటి ట్విస్ట్ ఇవాళ ఈనాడులో నాగబాబుకి వచ్చేటప్పటికి ఒక కార్పొరేషన్ పదవి ఇవ్వబోతున్నారు. ఎమ్మెల్సీ వద్దన్నారు. మంత్రి మామూలుగా అప్పట్లో అనుకున్నది ఏంటి, స్వయంగా చంద్రబాబు గారి పేరుతో సంతకం రిలీజ్ చేసింది. ముగ్గురు ఎంపీలకు సంబంధించి అప్పుడు ఎవరు, కృష్ణయ్య, అట్లాగే బేదమస్తానరావు, అట్లా మోపిదేవి వెంకటరమణ రాజీనామాలు చేసిన ప్లేస్లో వచ్చినటువంటి ముగ్గురులో సానా సతీష్ పేరు, అట్లా బేదమస్తానరావు పేరు, కృష్ణయ్య పేరేమో బీజేపీ తరఫున ఖరారు చేస్తూ, నాలుగవది ఎవరు లేనటువంటి సందర్భంలో జనసేన తరఫున ఈయనకి నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నామంటూ అందులో ప్రకటనలో రాసుకొచ్చారు. అయితే ఆ తర్వాతన పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు, అడ్డదారిలో కాదు, అంటే మామూలుగా అయితే కనుక ఇవాళ మనం మంత్రి పదవిలోకి వెళ్ళిపోయి 6 నెలలలోపు సీటు సంపాదించుకోవాలి. ఇది ప్రాతినిధ్యం శాసనసభలోనో శాసన మండలిలోనో. 6 నెలలలోపు ఆటోమేటిక్గా మండలిలో ప్రాతినిధ్యం లభిస్తుంది, చేసుకోవచ్చు. కానీ ఎమ్మెల్సీ అయ్యాక చేద్దామని చెప్పడం వల్ల ఆగారు. ఎమ్మెల్సీ ఇప్పుడు వస్తుందన్నటువంటి చెప్పడం వల్ల ఆగారు. కరెక్ట్గా ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన తీసుకోబోతున్నారు అనగా మొన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీటింగ్ అవ్వడం అసెంబ్లీ హాల్లో. ఆ తర్వాతన ఏం జరిగిందో తెలియదు. అప్పుడు ఆ రోజున రాయడం బడ్జెట్ గురించి మాట్లాడుకున్నారు, ఇంకోటి గురించి అని చెప్పేసి ఈనాడు జ్యోతి రాసి, ఇవాళ వచ్చేటప్పటికి ఈనాడులోనేమో ఎమ్మెల్సీ వద్దన్నారు పవన్ కళ్యాణ్ ఆయనకి. దానికి బదులుగా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వమని కోరారు. అందులో భాగంగా రాష్ట్రంలో అంతా తిరిగేందుకు ఏ పర్యావరణం పేరుతోనో ఒక కార్పొరేషన్ దానికి చైర్మన్గా అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది ఈనాడు. అదే సందర్భంలో జ్యోతినేమో రాజ్యసభ స్థానం విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు కాబట్టి ఆ స్థానంలో ఇవ్వమని చెప్పేసి ఎమ్మెల్సీ వద్దని, మంత్రి పదవి కూడా వద్దని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించారు. దాంతో ఇక రాజ్యసభ సభ్యత్వం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు అన్నప్పుడు నేను అంతకుముందు ఆ వీడియో కూడా ప్రస్తావించాను. అదేంటి, అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీటు కదా, వీళ్ళు ఎట్లాగా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఏమైనా చెప్పి పవన్ కళ్యాణ్ అంటే బాబు గారే పైన ఏమైనా మాట్లాడతారేమో పవన్ తరపున మాట్లాడి దానికి బదులుగా వీళ్ళకి ఇస్తానన్న ఎమ్మెల్సీ వీళ్ళకి ఇస్తారా ఏంటి అంటే అప్పుడు బీజేపీకి ఒకటి, ఇదో జనసేనది కూడా కలిపి 2 ఎమ్మెల్సీలు ఇస్తారా? కానీ వాళ్ళేమో ఎంపీనే కావాలని కోరుకుంటారు, రాజ్యసభ వదులుకోరే బీజేపీ వాళ్ళు అన్నది కూడా మనం ప్రస్తావించుకున్నాం. సీన్ కట్ చేస్తే అంటే అసలు ఏం జరిగింది, ఎందుకంటే ఈనాడు జ్యోతిలో వార్త వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ భావన కిందనే ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సమావేశము పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరికి చెప్పరు కదా ఈనాటికి జ్యోతికి, అది చంద్రబాబు గారి నుంచి రావాలి, అట్లాగే ఏమన్నా వచ్చిందా ఏంటి అన్నదే మనం మాట్లాడుకున్నాం. అయితే సీన్ కట్ చేస్తే కొద్దిసేపటి క్రితం జనసేన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సంచలనాత్మకమైనటువంటి రివర్సబుల్ స్టేట్మెంట్ అనాలి. ఇందులో రైట్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, ఇది హరిప్రసాద్ ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, ఆయన పేరుతో వచ్చినటువంటి ప్రకటనలో మీడియాకి సమాచారం, ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు గారి పేరు ఖరారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు గారి పేరును పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ నాగబాబు గారు సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని శ్రీ నాగబాబు గారికి సమాచారం ఇచ్చారు. నామినేషన్కి అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారంటూ ఓ స్టేట్మెంట్. దట్ మీన్స్ ఎవరో వీళ్ళేదో ఎత్తు పెట్టబోయారు ఆ 2 పత్రికలు కలిసి, లేదా కూటమిలో వీళ్ళ ఆలోచన అట్లా ఉంటే వీళ్ళ చేత రాయించారా అంటే ఇది ఒకలొక దీన్ని ఇప్పుడు రేపో మాపో ఇంకెవరన్నా అరెస్ట్ చేసి ఇష్యూ నుంచి డైవర్ట్ చేసి, ఇదో రకంగా చెప్పాలంటే ఇద్దరి మధ్యన ఒక స్పర్ధ క్రియేట్ చేసినట్టు. ఈ పత్రికలు క్రియేట్ చేసినా వీళ్ళ చేత ఒక ట్రయల్ వేసారా తెలియదు. ఎందుకు అంటే ఆయన ఎమ్మెల్సీ నుంచి మంత్రి అవ్వాలి లెక్క ప్రకారం. అలాగే అసలు ఎమ్మెల్సీనే లేదు కార్పొరేషన్ చైర్మన్ అంటే ఇక దానికంటే విచిత్రం ఇంకొకటి ఉండదు. ఆ స్థాయికి నాగబాబుని దించడం అన్నటువంటిది. లేదా రాజ్యసభ ఇస్తే గ్రేట్, నో డౌట్. అందులో రాజ్యసభ ఇచ్చి తర్వాత ఏ కేంద్ర మంత్రి ఇచ్చినా కూడా గ్రేట్. కానీ ఇట్లాంటిది ఏంటి అకస్మాత్తుగా అనుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈ స్టేట్మెంట్ వచ్చింది. అంటే నాగబాబు అవకాశాన్ని దూరం చేస్తూ అది పవన్ కళ్యాణ్ ఎత్తిన రుద్దే ప్రయత్నం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి అర్జెంటుగా అన్నారు. దాంతో ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ మంత్రి కావడం ఖాయమవుతుంది.